పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి కట్టుబానిసలుగా పనిచేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు షాకింగ్ కామెంట్స్ చేశారు. పోలీసులు చేయాల్సిన పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ నీళ్లను ఏపీ తీసుకుపోతుంటే ఊరుకునే ప్రసక్తే లేదని కేటీఆర్ హెచ్చరించారు. బనకచెర్ల ప్రాజెక్టు ఆపేదాకా తాము పోరాటం చేస్తామని కేటీఆర్ ఉద్ఘాటించారు. మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లే తాము కూడా ట్యాపింగ్ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారని గుర్తు చేశారు. నేనైతే బలంగా నమ్ముతున్నా. ఈరోజు నేను ఇదివరకు కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏం చేయాలనో తెలియక అధికారం కోసం గడ్డి కూడా తింటది కాంగ్రెస్ అవసరమైతే. అందుకే నా అనుమానం అయితే ఈరోజు కూడా ఖచ్చితంగా మేడిగడ్డ బరాజులో కూడా ఈ లుచ్చా కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది అనేది నా అనుమానం. ఈరోజు అక్కడ కాళేశ్వరం దగ్గర ఆడ కింద ఆడు ఉన్నారులే కొంతమంది మనుషులు, వాళ్ళ మనుషులతోని మరి ఏం పెట్టినరో ఎట్లా పెట్టినరో కానీ చాలా మంది రైతులు కూడా చెప్పిన తర్వాత ఆ 2 పిల్లర్లు ఏవైతే కుంగినాయో కొద్దిగా, ఆ 2 పిల్లర్లు కుంగితే శబ్దం వచ్చింది, ఏదో పేలిన శబ్దం వచ్చింది అని చెప్పి కూడా ఆ ప్రాంత రైతులు అప్పుడే. భవిష్యత్ నేతలు కూడా మీరే, భవిష్యత్ రాజకీయం మీది, భవిష్యత్ నేతలు మీరు. మొన్ననే జగదీశ్ నాకు 60 నిండింది, నాకు నిన్ననే 49 నిండింది. కాబట్టి భవిష్యత్తు మీది. ఇప్పుడు ఎవరైతే నాయకులు నడుం బిగిస్తారో, ఎవరైతే నాయకులు ముందుకొస్తారో, మరి ఎవరైతే విద్యార్థి వీరులు ప్రజా సమస్యల మీద గట్టిగా గలమెత్తుతారో వాళ్ళే రేపటి రోజున తెలంగాణ తలరాత మార్చే నాయకులుగా, తలరాత రాసే నాయకులుగా ఎదుగుతారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ వస్తున్నది. మీ అందరికీ తెలుసు, 3వ వంతు సీట్లు మా ఆడబిడ్డలకే రాబోతా ఉన్నాయి. ఎవరైతే గట్టిగా కొట్లాడతారో, ఎవరైతే గట్టిగా విజృంభిస్తారో రేపటి రోజున పార్టీ కూడా మిమ్మల్నే గుర్తిస్తుంది, మిమ్మల్నే ఎత్తుకుంటుంది, మీకే సీట్లు ఇస్తుంది అనే మాట కూడా నేను ఇస్తా ఉన్నా. దయచేసి గట్టిగా మగవాళ్ళ కంటే ఇంకో 2 అడుగులు ఎక్కువ గట్టిగా కొట్టాడాలని చెప్పి కూడా మా చెల్లెమ్మలను నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకొక పని కూడా చేయబోతా ఉన్నా. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజీ కాదు, ఒక రిజర్వాయర్ కాదు, ఒక పంపింగ్ స్టేషన్ కాదు, ఒక కాలువ కాదు, ఒక ఆనికట్ కాదు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు: మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు: రాజరాజేశ్వర సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ, కొండపోచమ్మ, మల్లన్న, ఇంకా మల్కపేట రిజర్వాయర్, ఇట్లా చెప్తూ పోతే గంధమల్ల, బస్వాపూర్, 15 రిజర్వాయర్లు. కాళేశ్వరం అంటే 19 పంపింగ్ స్టేషన్. పంపింగ్ స్టేషన్లు అంటే మన వాళ్ళకు సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు మీ నాన్నగారో మీ తాతగారో వ్యవసాయం చేసేటప్పుడు బోర్లు వేస్తారు మన పొలంలో. బోర్ వేసినప్పుడు మరి భూమి లోపలికి వెళ్ళి నీళ్లు పైకి గుంజాలంటే 3 HP 5 HP మోటార్ పెడతారు. అట్లాగే మరి 80 మీటర్ల కాడ ఉన్న నీళ్లను 618 మీటర్ల కాడికి తీసుకుపోవాలంటే అది కూడా రోజుకు 2-3 TMCల నీళ్ళు ఎత్తిపోయానంటే పవర్ఫుల్ మోటార్లు కావాలి. ఒక TMC నీళ్ళు అంటే ఎంత అంటే, మీకు అందాజ కోసం చెప్తున్నా, ఒక TMC అంటే హైదరాబాద్లో మీరు అందరూ హుస్సేన్ సాగర్ చూసే ఉంటారు కదా. 6 గ్యారంటీల మీద అడగకుండా 420 హామీల గురించి యాదికి రాకుండా చేసేందుకు ఒక అద్భుతమైన కథ కనిపెట్టింది. ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయిపోయినాయి. ఏమైతుంది దాంతో? ఇవాళ రేపు ఏమైతుంది? ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉన్నది. ఆ ఫోన్లో కావాల్సినంత డేటా ప్లాన్ ఉన్నది. ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. ఏం చేయాలి మరి? తెల్లారులేస్తే ఆ యూట్యూబ్లో పోవాలి, వాడిని వీడి తిట్టా, వీని వాడి తిట్టా, దానికి కూడా థంబ్నెయిల్ పెట్టా, ఆ థంబ్నెయిల్ మనం వస్తా, వానికి పైసలు పోను, మనకు టైంపాస్ కాదు. ఇంతే తప్ప వచ్చేదేం లేదు. మీరు చూడండి, థంబ్నెయిల్ మీద ఏం పెడతాడు? జగదీష్ రెడ్డి ఇప్పుడే కదా కత్తి పట్టుకొని నరికేసిండు అంటాడు. అది వచ్చి చూస్తే జగదీష్ రెడ్డి గారు నరికింది లేదేం లేదు, మాట్లాడిండు అంతే. దానికి జగదీష్ రెడ్డి ఊచకోత, ఊరిని నిజంగానే ఉన్న చంపిండేమని మా జగదీష్ అన్న అని మనం వచ్చి చూడాలి. చూస్తే అందులో ఉంటే ఏం లేదు, వానికి మాత్రం వాని ఖాతాలో పైసలు పడుతూ ఉంటాయి యూట్యూబ్ అని. నేనేమంటున్నా అంటే దీనివల్ల మనకు వచ్చిన నష్టమేం లేదు. మనకు రాజకీయ పార్టీగా తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీకి టైంపాస్కు, కాలక్షేపానికి వనికొస్తుండొచ్చు, డైవర్షన్ గేమ్ ఆడుతందుకు వనికొస్తుండొచ్చు. కానీ నష్టం జరుగుతున్నది తెలంగాణ ప్రజలకు.